పల్నాడు జిల్లా దాచపల్లిలో వైసీపీ నుండి మాజీ ఎంపీపీ అంబటి శేషగిరిరావు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మునగ నిమ్మయ్య తమ అనుచరులతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిని గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రంజాన్ పండుగ సందర్భంగా మసీదులో దువా నిర్వహించి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించి వారిని గౌరవిస్తామని వారు తెలిపారు. వైసీపీ పార్టీ 5 ఏళ్లలో గురజాల నియోజకవర్గంలో ఎన్నో అక్రమాలు, ఎంతో మందిని బలి తీసుకున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా రేపు రాబోయే ఎన్నికల్లో అందరం కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. చెప్తున్నారు, నాకు కూడా చెప్పారు. ఈ పార్లమెంటు వైసీపీ అభ్యర్థిని తీసుకొని కాసుభాష్ రెడ్డి వచ్చాడు ఇక్కడికి, శేషగిరి దగ్గరికి మద్దతు తెలియదు అడగడానికి. 4 ఏళ్ళు ఎప్పుడు ఆయన కనపడలేదు. శేషగిరి గారు వస్తే ఏం చెప్పాడు తెలుసా మీకు? ఏ నిండు పెట్టుకొని తిరుగుతున్నావు, ఎంత పడి నువ్వు కూడా పోతావు అని చెప్పాడు. ఎవరు చెప్పరు అది రాజకీయాల్లో. అంటే అంత ముక్కుసూటితనంగా చెప్పే వ్యక్తి, మంచి వ్యక్తి, నా పెద్దన్నగా భావించి గౌరవంగా నేను పార్టీలో అందరూ తీసుకున్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ధన్యవాదాలు శేషగిరి గారికి. అందరూ కలిసి 40 రోజులు పార్టీని ఇటు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీకృష్ణదేవరాయలు గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను మీ అమూల్యమైన ఓటుకు సైకిల్ గుర్తుకు వేసి మీ ఆశీస్సులు అందించి మంచి మెజారిటీని గెలిపించండి. 40 రోజులు మీరు కష్టపడి పనిచేయండి. మేమిద్దరం రాబోయే 5 సంవత్సరాలు పల్నాడు అభివృద్ధికి కష్టపడిన కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మేమిద్దరం మీకోసం పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.